మీ మనసులో కోరిక ఉంటే తీసుకుందాం ఒక కారు. మీకు ఇష్టమైన ఒక కారు ఉంది కదా, ఇష్టమైన కారు, ఇష్టమైన బైసికల్, ఇష్టమైన ఏదైనా పరికరం, మీకు వాషింగ్ మెషిన్ కావాలి, లేకపోతే ఏదైనా దుస్తులు, ఒకసారి కావచ్చు, లేకపోతే ఒక ఏదైనా మీకు మీ కోరికలను బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఒక కార్ లేకపోతే ఒక కొత్త సారీ కావాలి, కానీ ఇప్పుడు మీతో పాటు కొత్త సారీ లేదు. షాప్ లో ఉంది, ఫ్యాషన్ షాప్ లో ఉంది, మీతో పాటు లేదు. ఇప్పుడు మనస్సు ఎలాగా ఉంది? బాధతో ఉంది. ఎందుకు అంటే నాకు అది కావాలి, కానీ నాతో పాటు అది లేదు. బాధ, మొదటి బాధ. ఆ బాధ నుంచి బయటికి వెళ్ళడానికి, ఆ బాధను ఆపుకోవడానికి మీరు ఏం చేస్తారు? పనికి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి, డబ్బులు సంపాదించి, ఆ డబ్బులను తీసుకొని ఏం చేస్తారు? షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. ఆ సారిని కొంటారు మీరు. ఆ తర్వాత ఇప్పుడు మీతో పాటు సారి ఉంది. సంతోషంగా ఉన్నారా మీరు? సారి ఉందిగా, ఒక సంతోషం మాత్రం ఉంది. ఇది సరే, కానీ నాకు ఇది కావాలి, నాకు చాలా ఇష్టం ఇది. దీనికి ఏదైనా ఉంటే, ఏదైనా జరిగితే నాకు అది ఓపిక పడటం కష్టం. భయం ఉంది మనసులో. దీనికి ఏదైనా ఉందో లేదో భయం ఉంది మనసులో. అంటే రెండవ దుఃఖం భయము. మొదటిగా నాకు లేదు, ఇష్టమైనది లేదు, కావాల్సినది లేదు అని దుఃఖం ఉండేది. ఇప్పుడు కావాల్సిన విషయం మీతో పాటు ఉంది, ఉన్నప్పుడు కూడా భయం ఉంది మీతో పాటు, దానికి ఏదైనా ఉందో లేదో. రెండవది ఇది భయము కూడా ఒక దుఃఖం కదా, మీకు తెలుసు. మూడవ స్థాయి ఏమిటంటే, మీ సారి ఖరాబు అయింది. మీ సారి ఖరాబు అయింది అని అనుకోండి, ఊహించుకోండి. ఏదైనా అయింది, టీర్ అయింది, డ్యామేజ్ అయింది, చెడగొట్టింది, మొక్కలైంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ బాధ. నాకు చాలా ఇష్టమైన సారికి ఇలా జరిగింది గా మీ మనసులో మళ్ళీ బాధపడుతుంది కదా. ఇప్పుడు దీన్ని మీకు అర్థమైతే నాకు చెప్పండి. మీకు ఒకసారి కావాలి, బాధ నుంచి బయటికి వెళ్ళడానికి, బాధను ఆపుకోవడానికి ఏం చేయగలరు మీరు? ఇదే మనము అనాథులు అయ్యారు. ఈ సంసారంలో మనము అనాథులు అయ్యారు. నిరాశతో ఉండాలి సంసారంతో ఉంటే. ఎందుకు అంటే ఎంతో ప్రయత్నించిన బాధగానే ఉండాలి. కొంచెం ఆలోచించండి, మీ జీవితం మీద ఆలోచించండి. మీ అనుభవాలను బట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎన్నో సంపాదించిన ఎప్పుడు మనము ఆపుతాము ఇది? రేపు ఏం చేస్తారు మీరు? ఇవాళ మీరు చేసినవి ఉన్నాయి కదా, ఇవాళ మీరు చేసినవి కంటే రేపు
కొత్తగా ఏం చేస్తారు? ఇవాళ పొద్దున్నే లేచారు కదా, పొద్దున్నే లేచి వంట చేశారు, పిల్లలకి తినిపించారు, భర్తకి భార్యకి తినిపించారు, ఉద్యానికి పంపారు, స్కూల్కి పిల్లలకు పంపారు, స్కూల్కి పిల్లల్ని పంపారు, దుకాణానికి వెళ్ళారు కదా, పొలానికి వెళ్ళారు, పని చేశారు, సాయంత్రంలో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు, టీవీ ఆన్ చేశారు, కొంచెం టీవీ చూశారు, సినిమా అయితే సినిమా చూశారు, పాటని విన్నారు, ఎవరైనా వ్యక్తితో కలిసి కొంచెం గొసిప్ మాట్లాడారు, అలాగే జరిగింది, ఇలాగే జరిగింది, అది అలాగే జరగవచ్చు, అలాగే మాట్లాడారు, న్యూస్ చూశారు, దేశంలో ఇలాగే జరిగింది, అక్కడ అలాగే జరిగింది అని చూశారు. ఆ తర్వాత కొంచెం ఏదైనా తిని మళ్ళీ పడుకుంటారు కదా. దీని కంటే ఏం చేస్తారు? ఏం చేయగలరు మీరు? కొంచెం ఆలోచించండి. నేను మీకు తిడతాను కాదు, అలాగే ఆలోచించకండి. చాలా ప్రేమతో మాట్లాడతాను. మీరందరికీ సత్యాన్ని చూపించడమే మన బాధ్యత. భగవాన్ బుద్ధుడి బాధ్యత ఇది. మనము కూడా భగవాన్ బుద్ధుడి ద్వారా, భగవాన్ బుద్ధుడు సాగిన మార్గంలో ముందుకు సాగుతాము. అందుకే ఇలాగే చెప్తాం, లేకపోతే చెప్పను. కొంచెం ఆలోచించండి. మీరు పోయిన సంవత్సరంలో మీరు ఏదైనా చేశారు కదా, వాటి కంటే ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త వర్షంలో ఏం చేశారు మీరు? కొత్తగా ఏం చేశారు మీరు? మీరు చేసి ఉన్న విషయాలు ఉంటే అవే మళ్ళీ చేశారు కదా, అవే ఫిర్సే అంటే మళ్ళీ చేశారు. కొత్తగా చేసినవి ఏమీ లేవు కదా. అందుకే అర్థం చేసుకోండి. పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు మీరు చేసినవి మళ్ళీ చేస్తూ ఎందుకు ముందుకు సాగుతారు? ఎప్పుడు మీరు ఆపుతారు? దీన్ని ఆపుతారు, దీన్ని వదిలివేస్తారు ఎప్పుడు? ఒకే విషయం, ఉద్యోగానికి మళ్ళీ వెళ్ళడం, కొంచెం డబ్బులు తీసుకోవడం, పిల్లలు కొనడం, భర్తతో ఉండటం, భార్యతో ఉండటం, మళ్ళీ టీవీ చూడటం, సినిమా చూడటం, అలాగే పనులు చేయడం. ఎప్పుడు ఆపుతారు మీరు? ఎప్పుడు మీరు సంతృప్తి చెందుతారు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదే ధర్మం. ఎందుకు అంటే మనము గడుపుతున్నది మన జీవితం. 2 సార్లు ఒకే జీవితం మనకు దొరకదు కదా. 2 సార్లు ఒకే జీవితం మనకు దొరకదు. మీరు గడుపుతున్నది మీ జీవితం. మీరు టీవీ చూశారు కదా, మీరు టీవీ చూశారు, 2 గంటల వరకు మీరు టీవీ చూశారు. అయితే మీరు 2 గంటలు మీ జీవితం నుంచి వృధా చేసినట్లే కదా. అందుకే నేను చెప్తాను, మీ జీవితం చాలా విలువైనది. 2 సార్లు దొరకదు మీకు. అందుకే దాని ద్వారా తీసుకోవాల్సి వచ్చిన విషయాలు తీసుకోండి. మళ్ళీ ఇలాంటి జీవితాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి కనీసం. లేకపోతే వృధా అవుతుంది, మొత్తం జీవితం వృధా అవుతుంది కదా. కొంచెం ఆలోచించండి. మీ జ్ఞాపకాల మీద ఆలోచించండి. నా జ్ఞాపకాలకి రండి. మీరు ఇప్పుడు చెప్పగలరు,
నాకు ఇప్పుడు ఈ ఈ వయస్సులో ఉన్నాను నేను. నా వయస్సు ఆ, నా వయస్సు ఇదే గా మీరు ఒక నంబర్ చెప్పగలరు. ఆ వయస్సు దాకా ఎదిగి మీరు ఏం చేశారు? మీరు చెప్పగలరు. నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను, ఆ పని చేసి ఉన్నాను, ఆ హోటల్కి వెళ్ళి ఉన్నాను, అలాగే జీవితాన్ని ఎంజాయ్ చేసి ఉన్నాను ఇప్పుడు. సరే, నేను నమ్ముతాను, కానీ కొంచెం చెప్పండి. మీరు అవన్నీ చేశారు, నేను నమ్ముతాను, కానీ కొంచెం చెప్పండి. ఇప్పుడు మీతో పాటు ఏముంది? ఒక కుర్చీ మీద కూర్చొని నా గొంతు వింటూ, నా ప్రవచనాన్ని వింటూ ఉన్నారు. మీరు చెప్పగలరు నేను అక్కడికి వెళ్ళి ఉన్నారని, కానీ కొంచెం ఆలోచించండి. మీరు ఎలా చెప్పగలరు? జ్ఞాపకాలాన్ని బట్టి చెప్పగలరు, కానీ అనుభవాన్ని బట్టి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది ఈ ప్రవచనమే. అవన్నీ జ్ఞాపకాలు మాత్రమే. మీరు చేసిన అన్ని విషయాలు జ్ఞాపకాలు అవుతాయి, ఇంకా ఏమీ అవ్వదు. జ్ఞాపకాలు మాత్రమే. మీరు గడిపారు 20, 30, 50, 80 సంవత్సరాలు గడిపారు మీరు. కానీ ఇప్పుడు మీతో పాటు ఏముంది? కేవలం జ్ఞాపకాలు మాత్రమే. కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, కనీసం మీకు గుర్తుకు రాలేదు. మీకు గుర్తు లేదు. జ్ఞాపకాలలో కూడా లేదు కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరిగినవి కదా. అందుకే కొంచెం మీ జీవితం గురించి కొత్తగా ఆలోచించండి. మీ జీవితం చాలా విలువైనది. మామూలమైన పనులు చేస్తూ వృధా చేయకండి మీ జీవితాన్ని. ఎందుకు ఇలాగే ఇతరులు చేస్తారని చెప్తూ ఎందుకు మీరు ఇతరులు చేసే పనులే చేస్తారు? కొత్తగా వేరైన విధానంగా జీవించండి. ఆ వేరైన విధానం ఏంటి? పుణ్యాలు చేయండి. మనకు లభించిన జీవితం ద్వారా 2 ప్రకాల పనులు మనము చేయవచ్చు, చేయాలి, చేసి తీరాలి. 2 ప్రకార పనులు ఉన్నాయి. 2 పనులు ఏంటంటే, మొదటి పని పుణ్యం సంపాదించడం. డబ్బులు కావు, పుణ్యములు సంపాదించడం. మీరు డబ్బులు సంపాదిస్తే మీరు వెళ్ళిపోయేటప్పుడు, ఈ ప్రపంచం నుంచి వెళ్ళేటప్పుడు మీరు డబ్బులు తీసుకెళ్ళలేరు. మీ అకౌంట్ లో డబ్బులు ఉండవచ్చు, మీ పాకెట్ లో మీ విభిన్న రకాల చోట్ల మీరు పెట్టిన చోట్లలో డబ్బులు ఉండవచ్చు, కానీ మీరు తీసుకెళ్ళలేరు కదా. మీకు తెలుసు అది. మీరు సంపాదించిన సంపదలు, ఆస్తులు, మీతో పాటు ఉన్న విషయాలు తీసుకెళ్ళలేరు మీరు. కానీ మీరు పుణ్యములు సంపాదిస్తే మీరు ఏం జరుగుతుంది? ఆ పుణ్యాలను తీసుకుని వెళ్ళగలరు. మీరు సుఖంగా ఉండటానికి ప్రయత్నిస్తే పుణ్యమే కావాలి. మీరు ఇప్పుడు సుఖంగా ఉంటారు, డబ్బుల వల్ల కాదు, పుణ్యముల వల్ల. మీరు పోయిన జన్మాలలో పుణ్యములు చేశారు, పుణ్యాలు సంపాదించారు. అందుకే ఇలాగే ఊరటంతో జీవిస్తారు. మీరు తిన్నారు కదా, ఇవాళ పొద్దున్నే తిన్నారు, మధ్యాహ్నంలో తిన్నారు, దివా భోజనం చేశారు, రాత్రి భోజనం కూడా చేసి ఉన్నారు. అయితే ఆకలిగా ఉండటానికి అవసరం లేదు. మీకు తినడానికి ఏదైనా ఉంది మీకు అంటే మీతో పాటు పుణ్యాలు ఉన్నాయి. అందుకే మీరు తిన్నారు ఇవాళ. డబ్బులు వల్ల కాదు, డబ్బులు కాబట్టి కాదు,
అందుకే నేను చెప్తాను, పుణ్యములు చేయండి, పుణ్యాలు సంపాదించండి. పుణ్యాలు అంటే మంచి కర్మాలు, ఇతరులకు సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం, ధర్మం ఆచరణపై పెట్టడం, ధర్మాన్ని వినడం. మీరు ఇప్పుడు చేస్తున్నది పుణ్యమే. ధర్మ వినడం, ధర్మ ప్రవచనాలు వినడం అంటే మహనీయమైన పుణ్యం. పుణ్యం చేయండి, ఇతరులకు ఇవ్వండి. కొంచెం ఉంటే కనీసం ఒక చిన్న భాగం అయినా ఇవ్వండి ఇతరులకి. ఇవ్వడం ద్వారా మీకు మళ్ళీ మళ్ళీ లభిస్తుంది. అందుకే ప్రయత్నించండి, పుణ్యములు చేయండి. ఇదే మొదటి పని మనకు చేయాల్సి వస్తుంది, చేసి తీరాల్సి వస్తున్న పని. మొదటి పని పుణ్యములు సంపాదించడం. రెండవది కుశల ధర్మాలు సంపాదించడం. అంటే ఈ నిర్వాణాన్ని పొందడం, అంటే అసలైన సంతోషాన్ని పొందడానికి మనము చేసే పనులకు మనము కుశల కర్మాలు అంటాం. కుశల కర్మాలు అంటే ఇవే. కానీ అలాంటి పనులు చేయడం కొంచెం కష్టం. కుశల కర్మాలు చేయడానికి సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. ఈ ప్రపంచం యొక్క సత్యం ఏంటో అవగాహన చేసుకోవాలి, ధర్మం అవగాహన చేసుకోవాలి. ఇది కొంచెం తర్వాత చేయగలము మనము. కొంచెం తర్వాత కొంచెం పక్కన పెట్టండి. కానీ ముందుగా చేయాల్సి వస్తున్న ఒక విషయం ఉంది. అది ఏంటి? పుణ్యము సంపాదించడం. అందుకే పుణ్యములు సంపాదించండి. మీరు తినకపోయినా, తినక ఇతరులకు ఇవ్వండి. కొంచెం ఉంది, నేను కూడా ఆకలిగా ఉన్నాను, కానీ కొంచెం ఉంది, ఇతరులకు ఇవ్వండి. ఇచ్చి ఒక చిన్న మొక్క ఇచ్చి మిగిలిన భాగాన్ని తీసుకోండి. అలాగే జీవించండి. నేను చెప్పినది చేస్తే మీకు చాలా మంచి జీవితం, చాలా మేలుతనం వస్తుంది మీ జీవితానికి. అందుకే చెప్తాను, నేను కాదు, భగవాన్ బుద్ధుడు చెప్పాడు. భగవాన్ బుద్ధుడు ఒకసారి చెప్పాడు, నాకు తెలిసిన ప్రకారాన్ని, నాకు తెలిసినది, ఈ దానం గురించి నాకు తెలిసినది మీకు తెలిస్తే, మీకు అర్థమైతే, మీరు ఒక్క చిన్న ముక్క కూడా ఇవ్వకుండా కన్స్యూమ్ చేయరు అని, ఇవ్వకుండా తీసుకోరని భగవాన్ బుద్ధుడు చెప్పాడు. భగవాన్ బుద్ధుడు అంటే మాకంటే చాలా ప్రజ్ఞావాది, మేధస్సు ఉంది ఆయనకి. చాలా పుణ్యవంతులైన మహనీయ భావుడు. అందుకే చేయండి. మీకు ఏదైనా కావాలంటే దాన్ని ఇవ్వండి. ప్రేమ కావాలంటే ప్రేమను ఇవ్వండి, అందరికి ఇవ్వండి. ధర్మం కావాలంటే మీకు తెలిసిన ప్రకారంగా మంచితనం ఇతరులకు చెప్పండి. ఇతరులకు బుద్ధి చెప్పడం చేయండి. తెలివి ఇవ్వండి. సత్యం ఇది, అది అసత్యం, అందుకే సత్యాన్ని బట్టి పని చేయండి అని చెప్పండి. ఇది కూడా ఒక పుణ్యము. తినడానికి ఏదైనా లేకపోతే ఒకరితో పాటు అతనికి ఇవ్వండి. మంచిగా మాట్లాడండి, సత్యంతో జీవించండి. అలాగే జీవిస్తూ మీరు విముక్తి పొందుతారు ఒకరోజు. అదే మార్గం. బుద్ధుడు అయ్యే ముందు అతను బోధిసత్వుడిగా పనిచేశాడు. బోధిసత్వుడు అంటే బుద్ధుడు కాదు. బోధిసత్వుడు అంటే ఇతరుల కోసం జీవించేవాడు. ఇతరుల కోసం మీరు జీవించగలిగితే మీరు ఒక బోధిసత్వుడు అవుతాడు. బోధిసత్వులు బుద్ధులు అవుతారు ఒకరోజు. అందుకే ప్రయత్నించండి. నేను చెప్పేది చేస్తే మీరు గెలుస్తారు. అంటే మీరు గెలుపుతారు. ఇదే సంసారం. సంసారం అంటే మీరు మామూలుగా మనం మామూలుగా మాట్లాడే ఇది కుటుంబం కాదు. సంసారం అంటే సంసార చక్రము. భగవాన్ బుద్ధుడు చెప్పిన సంసారం కుటుంబం కాదు, కళ్యాణం కాదు. సంసారం అంటే చాలా దాటడం, చాలా అసాధ్యమైన, చాలా కష్టమైన విషయం.
మనము సంసారాన్ని దాటగలము. దానికి సిద్ధమవ్వండి. మనం మొదలు పెడదాం ఈ ప్రయాణం. మన జీవితాన్ని మారుకుందాం. మన జీవితాన్ని మారుకొని మనము పుణ్యవంతులు అవుతాం. మనం చేయగలము. ప్రయత్నించండి. ప్రయత్నిస్తే చేయగలరు. ప్రయత్నించకపోతే అస్సలు చేయలేము. అందుకే ప్రయత్నించండి. అయితే మనకు సమయం అయింది. మీకు ఇంకా ఈ ధర్మం గురించి అర్థం చేసుకోవడానికి కావాలంటే మనము ప్రతి బుధవారం ఇలాంటి ప్రవచనం చేస్తాము. ప్రతి బుధవారం 7 గంటలకి మనము శ్రీలంక అంటే భారతదేశంలో శ్రీలంక దేశంలో వేళలో మనము 7కి మొదలు పెడదాం. 1 గంట వరకు మనము ధర్మం గురించి మాట్లాడతాం. కావాలంటే రండి, వచ్చి ఈ ప్రపంచం గురించి మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా కావాలంటే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నేను పెద్దవాడిని కాదు, కానీ మా ఆశ్రమంలో నా గురువు గారు కూడా తెలుగులో మంచిగా మాట్లాడేవాడు. ఆయన కూడా ప్రసంగిస్తారు. నాకంటే చాలా లోతుగా, చాలా ఆకర్షణీయంగా, చాలా అందంగా ఈ ధర్మాన్ని వివరిస్తారు ఆయన కూడా. అందుకే ఆయన ప్రవచనాలు కూడా మీరు యూట్యూబ్ ద్వారా పరమ సత్యం అనే ఛానల్ ఉంది. ఒక ఛానల్ పరమ సత్యం అని. ఆ పరమ సత్యం అనే తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వినగలరు, చూడగలరు. కావాలంటే వినండి, చూడండి, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చాలా పుణ్యవంతులు. అందుకే చెప్తాను, చాలా పుణ్యవంతులు. మనము శ్రీలంకలో జీవిస్తాము కదా, సింహళ మాట్లాడతాము కదా. నాకు పుట్టిన రోజుల్లో తెలుగు రాదు, కానీ నేను అభ్యాసిస్తాను. ప్రతిరోజు అభ్యాసిస్తాను. తెలుగులో మాట్లాడడానికి ప్రతిరోజు అభ్యాసిస్తాను. ఎందుకు అంటే తెలుగు వాళ్ళు చాలా పుణ్యవంతులు. వాళ్ళ గుండెలు చాలా మంచి. వాళ్ళతో పాటు వాళ్ళ గుండెలు చాలా మంచి గుండెలు. హృదయపూర్వకంగా జీవిస్తారు తెలుగు వాళ్ళు. అందుకే మేము ప్రయత్నిస్తాము. తెలుగు ఎలాగైనా సరే తెలుగు మంచిగా నేర్చుకొని మీరందరికీ ధర్మాన్ని ఇవ్వడానికి మన ఆశ్రమంలో చాలా మంది ప్రయత్నిస్తారు. 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ తెలుగు నేర్చుకుంటూ ఉన్నారు మీరందరికీ ధర్మాన్ని ఇవ్వడానికి. అందుకే ప్రయత్నించండి. మేము ఉన్నాము మీరందరికీ మార్గోపదేశకత్వం ఇవ్వడానికి. మీరు సిద్ధమవ్వండి, తయారు అవ్వండి ఈ ప్రయాణంలో ముందు సాగడానికి. పట్టుదల ఉంటే మీకు, ధైర్యం ఉంటే మీకు ముందుకు సాగుతాం. అంటే మహనీయమైన త్రిరత్నము మీరందరికీ ఆశీర్వాదించుగాక. ధన్యవాదాలు. వచ్చే బుధవారంలో కూడా మళ్ళీ కలుద్దాం.